ఈ రోజు మనం శ్రీకృష్ణుని బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకుందాం. ఎన్నో ఏళ్ల క్రితం ఒక గురుకులంలో ఇద్దరు మిత్రులు పెరిగారు. వారిలో ఒకరు శ్రీకృష్ణుడు, ఇంకొకరు సుధామ. వారి అనుబంధం చాలా బలంగా ఉండేది. వాళ్ళు ఇద్దరు కలిసి చదువుకునేవారు, ఆడుకునేవారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారక పట్టణానికి రాజు అయ్యాడు. ఆయన రాజ్యాన్ని పాలిస్తూ ప్రజల ప్రేమను పొందాడు. మరోవైపు సుధామ నిరుపేదగా తన జీవితాన్ని గడిపాడు. అతని ఇంట్లో అన్నం కూడా సరిపడేది కాదు. కానీ అతని హృదయం ఎప్పటికీ కృష్ణుని ప్రేమతో నిండి ఉండేది. ఒకరోజు సుధామ భార్య అతనితో, శ్రీకృష్ణుడు రాజు అయ్యాడు, మీరు ఒకసారి అతన్ని కలవండి, మన కష్టాలు తప్పుతాయి అని చెప్పింది. సుధామ తన చేతిలో కొద్దిగా అటుకులు తీసుకొని కృష్ణుని కలిసేందుకు ద్వారకకు బయలుదేరాడు. రాజభవనంలో శ్రీకృష్ణుడు తన మిత్రుడిని చూసి ఆనందంతో పరిగెత్తుకు వచ్చి అతన్ని కౌగిలించుకున్నాడు. కృష్ణుని ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుధామ తన మిత్రునికి తీసుకువచ్చిన అటుకులను అందించాడు. శ్రీకృష్ణుడు అవి స్వీకరించి ఆనందంగా ఆరగించాడు. కృష్ణుని ఆశీర్వాదంతో సుధామ తన ఇంటికి వచ్చి చూడగా అక్కడ పెద్ద రాజభవనం కనిపించింది. సుధామ ఆశ్చర్యపడి ఇది కృష్ణుని కృప మాత్రమే అని బాగా సంతోషించాడు. మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.